వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ చేశారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి. ఒకసారి ఏంటో చూపిస్తాను చూడండి. అనకాపల్లి జిల్లాలో లోకేష్ యువకాలం పాదయాత్రకు జనస్పందన కరువైంది. దీంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై బురజల్లేందుకు కొత్త ఎత్తులు వేసి అడ్డంగా దొరికిపోయారు. తిమ్మరాజుపేట వద్ద రోడ్డుపై ఉన్న గుంతలో నీళ్లు వేసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో స్థానికులు నివ్వెరపోయారట. ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు రోడ్డు పైన ఉన్న గుంతలు ఎవడైనా నీళ్ళు పోతాడా? ఆ మెట్ట తెలివితేటలు ఆ లేకి తెలివితేటలు మీకుంటాయి కదా. ఇంత నిస్సిగ్గుగా అక్కడ చెప్పింది క్లియర్గా ఉంది. గతంలో రోడ్డులో మధ్యలో గుంతలు ఉన్నాయి, కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా తయారైందంటే గుంతల్లో రోడ్డు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది రోడ్ల పరిస్థితి అని చెప్పేసి అని నారా లోకేష్ గారు ఒక ట్వీట్ ఎత్తే ఇది వాళ్ళే చెప్పేస్తున్నారు. ఇగో రోడ్డు పైన గుంతల్లో నీళ్లు పోసి గుంతలు ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళే ఒప్పుకున్నారు. మేము చెప్పింది కూడా అదే. మీరు రోడ్లు వేసింది లేదు, సచ్చింది లేదు, రోడ్డు నిండా గుంతలే ఉన్నాయి. ఈ గుంతల్లో సామాన్యుడు ఎలా ప్రయాణం చేస్తాడో ఒకవేళ పడిపోయింది చాలా చూస్తూ ఉన్నాం కదా. పడిపోయారనో లేదంటే చనిపోయారనో అనేక సంఘటనలు చూసాం కదా. దాని గురించి ప్రస్తావిస్తే అందులో నీళ్లు పోసారు, పాలు వేసారు. అరే ఎట్టా అయితే ఎంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదేమో. గుంత ఉందని చెప్పేసి వాళ్ళే రాస్తారా, అందులో నీళ్ళు పోతారా? కింద చూడు కామెంట్లో చూపిస్తారు చూడు నీకు వీడియో. అసలు అక్కడ ఎక్కడైనా నీళ్ళు పోసే అవకాశం ఉందో ఇక చూడుగా, ఇదే వీడియో ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇదిగో అక్కడ నీళ్ళు పోసే అవకాశం ఏదైనా ఉంటుందా? వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మనం చేసే పనులన్నీ కూడా వాళ్ళు కూడా చేస్తారనే భ్రమంలో వీళ్ళు బతికేస్తున్నారు అన్నమాట. చూడగా క్లియర్ కనబడుతుంది. ఒక పెద్ద దిగి చూపించాడు చూసావా, అగో అట్టా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన వాళ్ళు అది ఒకటే కామెంట్లోనే తిడుతున్నారు. నేను అమ్మనాభూతులుగా అసలు నీళ్లు పోయాల్సిన అవసరమే ఉంది. మనం వచ్చిన తర్వాత ఏది ప్రత్యేకించి కల్పించాల్సిన అవసరం లేదు. గుంతలో ఉన్నాయని చెప్పి నీళ్ళు ఒప్పుకుంటారు, మళ్ళీ అందులో నీళ్ళు పోతారంట. మళ్ళీ మార్చడం మా వాళ్ళు కాదు, జనాలు నిరుపప్పం చేస్తున్నారు అంతే. మీరు మీ పరిపాలనా విధానాలు అలా ఎడితే